Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో రెండవ రోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. నిన్న కేవలం ఒక్క రోజే 2,50,000 కోట్ల పెట్టుబడి వెల్లువ కురిపించారు ఈ సమ్మిట్ లో. మరి ఇవాళ రోజు మధ్యాహ్నం వరకు కూడా లక్షల కోట్లలో ఎంఓయూలు కుదిరాయి. మరి ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా రెట్టింపు అవుతుందని అనుకోవచ్చు. సో రెండవ రోజు కూడా సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. ఒకసారి 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి బయట ఏ విధంగా ఉంది అన్న దాన్ని మనం చూద్దాము. సో మొత్తం 4 హాల్స్ ఏర్పాటు చేశారు. 4 హాల్స్ మనం ఎంట్రన్స్ లో ఉన్నాము. లోపలికి వస్తూ ఉంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి 2 సైడ్స్ కూడా ఎల్ఈడి లైట్స్ తో మనం చూడొచ్చు. సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే మన రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఉన్న అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక సంస్థలకు అలాగే వ్యాపార సంస్థలకు పెట్టుబడిదారులకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. అలాగే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈ సమ్మిట్ ద్వారా కలగాలన్నదే మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మొత్తం 27 సెషన్స్ ఏర్పాటు చేశారు అన్ని రంగాలకి సంబంధించి కూడా. సో దేశ విదేశీ కంపెనీలకు సంబంధించిన వ్యాపార సంస్థలకు సంబంధించిన పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి అన్ని రంగాల్లో పెట్టుబడులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న దానికి సంబంధించి వాళ్ళు లోపల చూసి ఆ తర్వాత ఎంఓయూలు కుదుర్చుకోవడం జరుగుతోంది. సో ఇక ఇందాక మనం అనుకున్నట్లు ఒక్కరోజే 2,50,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు జరిగితే ఇంకా రెండవ రోజు ఈ సమ్మిట్ ముగిసే సమయానికి ఇంకా ఏ రేంజ్లో ఎంఓయూలు కుదురుతాయో మనము ఊహించుకోవచ్చు. సో ఈ 2 రోజుల పాటు కూడా ఈ సమ్మిట్ జరుగుతోంది. ఇంకా రేపు మాత్రం బయటి వ్యక్తులను కూడా దీనిలోకి అలో చేస్తారు అన్నమాట. సో సమ్మిట్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి, ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 4 హాల్స్ ఏర్పాటు చేశారు ఇందులో. సో హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4 అన్నమాట. సో ఒక్కొక్క హాల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది లోపల, సో ఎంఓయూలు ఎలా కుదుర్చుకుంటూ ఉన్నారు, ఇప్పటి వరకు ఈ ఎంఓయూల్లో ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. నిన్న 8వ తారీఖు సూపర్ సక్సెస్ అయింది సమ్మిట్. మరి ఇవాళ రెండవ రోజు, ఇవాళతో సమ్మిట్ పూర్తవుతుంది. నెక్స్ట్ 2 డేస్ కూడా అంటే అందరినీ అనుమతిస్తారు లోపలికి. ఈ 2 రోజులు మాత్రం చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సమ్మిట్ జరుగుతోంది. మనందరికీ తెలిసిందే ఎన్నో విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమ్మిట్కు వస్తూ ఉన్నారు. ఎన్నో ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి. సో నిన్ననే చాలా వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా విదేశాల ప్రతినిధులతో కంపెనీలకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి. మరి విదేశాల నుంచి వచ్చిన కొంతమంది కంపెనీ ప్రతినిధులతో మనం మాట్లాడదాం. ఓకే, ఇంటర్నేషనల్ వెల్నెస్ స్పా ఇట్ ఈజ్ ఓకే, దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. సో సౌభాగ్య గారు ఇక్కడ మనతో ఉన్నారు. సో దీనికి what are the MOU you have here? My name is Saubhagya Kumar Mahapatra. I am the managing director of Atmosphere Core, okay, India. And we are here, we have signed today MOU with the Telangana government, okay, for the international wellness and spa resort we are going to build up near Himasai River. How many crores of project this is and when are you going to? This is basically 70 plus rooms. And it's an international standard resort with the spa and wellness. We are coming with the also local treatment and the international treatment into the spa. Here it is more than 100+ crore projects.
and it is going to be the first time in Telangana, international spa and wellness is coming. And we have a brand called Elena, Element of Nature, Okay. which is a worldwide people knows about it. Okay. And we are trying to get it into this resort. Okay. And it is going to be the first wellness resort in the India. How many years it takes here? It will 2.5 years. 2.5 years. Okay. What made you to accept this MOU with the Telangana government? Can we know? Always Telangana government is in the limelight, and the people, we know it is also nearer to us, like look to the Maldives, and also we are going towards the India, whole India. Now we have already almost signed 24 properties in India. So we thought if we'll put it here, automatically meant all around the people can come from the India or internationally, and is all connected to the international market. Okay. So that is also main intention. Okay. How you feeling about this summit? How it's going on? Oh, it is going the last 2 days. I'm attending. I'm really happy to see. It is a well advanced Okay. and summit. Thank you very much. Thank you. అయితే ఇందాక మనం మాట్లాడడం చూసాం కదా, సౌభాగ్య మహాపాత్ర వీళ్ళకి ఎలిమెంట్ నేచర్ రిసార్ట్ కి సంబంధించిన బ్రాండ్ వీళ్ళది. 100+ crores తో ఇక్కడ మన ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది, MOU కుదిరింది. 2.5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు. ఇది ఇంటర్నేషనల్ వెల్నెస్ అండ్ స్పా అన్నమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని చాలా సంతోషంగా ఉందని వాళ్ళు చెబుతూ ఉన్నారు. మొత్తం 70 రూమ్స్లో అన్నమాట లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఇది తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ట్రీట్మెంట్స్ అందించడం అనమాట. సో ఈ ఒప్పందం కుదిరింది ఆ కంపెనీతో, వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇలాంటి ఒప్పందాలు ఇంకా వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీలతో చాలా కుదిరాయి. ఇంకా ఆ కంపెనీ ప్రతినిధులతో కూడా మనం మాట్లాడదాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో విదేశీ ప్రతినిధులకు సంబంధించిన కంపెనీలతో ఎన్నో ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి. అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కోత్వాల్లో ఒక ఆర్టిఫిషియల్ లేక్ రాబోతోంది. దానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. స్పెయిన్కి సంబంధించిన ఒక కంపెనీ ప్రతినిధులతో ఈ ఒప్పందం కుదిరింది. సో ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు మాథ్యూ జేకబ్ గారు స్పెయిన్ నుంచి. సో హలో అండి, వెల్కమ్ టు in India and Telangana and Hyderabad. Thank you for your hospitality. Okay. How are you feeling here in Summit? It's nice. It's amazing. For the past 2 days, we're witnessing something that we've never seen happen in the past. This government is taking amazing initiatives and bringing a stage and putting, or inviting all the technology partners and also the investors on one platform. And the interaction has been very promising. Okay. First of all, congratulations. You have signed for Kotwal artificial lake here. So how many years it takes to complete that? So this is something that is an ongoing process. So if the approvals are in place, we should be targeting maybe in the next couple of years, we should be ready with the project. Okay. Yeah. How many crores project it is? So at the moment, what is happening is the whole plan that we've looked at is around 300 to 400 crores is the level of investment that we are looking at for carrying a project. Not only the water part of it, but also the beach and the surrounding activities that are involved in it. Okay. So what are the possibilities you have seen in Kotwal and agreed to for signed in MOU there for artificial lakes? So there were multiple locations that were being considered at the moment, and this apparently is the ideal place because it's already, most of the portions around that area is already built up. So I'm sure it's not like creating something in isolation. So we feel that this project might happen much before any other project of this scale can happen. So the location is ideal. Okay. Yeah. So have you visited in Telangana any other places? Yes, my team has apparently. In fact, they've gone around. They've seen locations for this, but it's more of a mutual discussion and sort of an concurrence where this particular site has been identified and shortlisted at the moment. Okay. So how are you feeling about this summit? This summit,
in 2 words, it is going to in fact be defining the future of Hyderabad. Okay. In a way, this is the start point, and many governments or many people in power have plans and ideas, but to make something happen is Okay. is the most challenging part. So I'm sure this government is doing wonders. Okay. Hope you visited Davos too for summits No, I earlier. didn't, but my colleagues. Acha. have gone Okay. there, yeah. Okay. So congratulations once again, and thank you so much for giving us your valuable time. Thank you very much. Thank Yeah. you. అన్ని రంగాల్లో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా 8-9 రోజుల పాటు కూడా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. అందులో భాగంగా హోటల్స్ అండ్ రిసార్ట్స్ కి సంబంధించిన రంగంలో కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మనతో పాటు ఉన్నారు JLL కంపెనీకి సంబంధించి కృష్ణారెడ్డి గారు. యా, హోటల్స్ అండ్ రిసార్ట్స్ హెడ్. ఓకే. ఏంటంటే ఇప్పుడు మీ త్రూ జరుగుతోంది ఇక్కడ? ఈ రోజు మేము 3 MOUలు చేపించాము ఓకే. విత్ ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ గ్రూప్ తో సంబంధించి. ఒకటి ఆర్టిఫిషియల్ రిసార్ట్ బీచ్, రెండవది వెల్నెస్ రిసార్ట్, మూడవది గ్లాంపింగ్. ఓకే. These 3 are first time in Telangana, which is creating a lot of differentiation than other hospitality projects which has been doing as on date. Especially artificial beach is the world's India's #1 concept, where we are bringing as a Okay. consultants for this Telangana. అంటే కనుక్కోవచ్చా ఈ ఆర్టిఫిషియల్ లేక్ కి సంబంధించి థాట్ ఎవరిది, ఎలా వచ్చింది, అండ్ కోత్వాల్ ఎందుకు డిసైడ్ చేశారు? సో కొత్వాల్లో వాటర్ రిసోర్స్ ఉంది హిమాయత్ సాగర్ కింద. సో సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ తెలంగాణ జరూరావో అనే కాన్సెప్ట్, దానిపైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గాను ఈ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాం. సో దేర్ ఇస్ ఒక న్యాచురల్ రిసార్ట్ కూడా, ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిసార్ట్ ఉంటే ట్రావెల్ ఇంకా ఇంప్రూవ్ అవుద్ది అని చెప్పేసి దానికి కొలాబరేషన్ వచ్చేసి ఫ్లోరియా అని చెప్పేసి స్పానిష్ కంపెనీతో Fortune Hospitality Group from Telangana, they have a joint venture for that. Okay. And Wellness Resort ki Atmosphere from Maldives. They are one of the best resorts company. So we are bringing them in Hyderabad. Along with again Fortune Hospitality Group is investing here. ఓకే. Other project is glamping, which is first kind of in Telangana. ఓకే. అంటే ఇవి కంప్లీట్ గా ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఓకే, ఎన్ని MOUలు కుదిరాయి, ఇంకా ఇవాళ నైట్ వరకు కూడా ఇంకా ఎంత కావచ్చు? ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు టూరిజంలో అరౌండ్ 10+ MOUs సైన్ చేశారు. దాంట్లో 3 దాంట్లకు మేమే కోఆర్డినేట్ చేసి చేపించాము యాజ్ ఎ కంపెనీ JLL ఓకే. విత్ వేరియస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే. ఈవినింగ్ వరకు దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ 1-to-1 మీటింగ్స్ ఈస్ హ్యాపెనింగ్ లైన్డ్ అప్ విత్ CM అండ్ అదర్ సెక్రటరీస్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఓకే. ఈ పర్యావరణానికి సంబంధించి హోటల్ అండ్ రిసార్ట్స్ కి సంబంధించి ఓన్లీ ఈ రంగంలోనే ఎన్ని కోట్ల పెట్టుబడులు రాబట్టగలిగారు ఇప్పటి వరకు? Around 15,000 crores what is today morning is announced. ఓన్లీ దీంట్లోనే? Oh yes. ఓ గ్రేట్. Tourism. టూరిజం లోనే. ఓకే. యా. I'm from Yes. Fortune Hospitality in Infra. Fortune Hospital. Okay. So you have signed for Yes, the MOU. Okay. Can we know about the project? Okay. Well, coming to the first project, it is very exciting and one of its own kind. It is artificial beach in Hyderabad. Yeah. So మనం ఒక బీచ్ కోసం ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు హైదరాబాద్లోనే బీచ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 300 to 400 CR worth project, and it is going to create employment of 300 to 600. So I think we align with the government 2047 plan to boost our economy. And the second project is we are doing a wellness resort with international standards. So it is coming in Kotwal. It is going to be again an 800 CR project. It is going to create almost 900 direct and indirect jobs. So the third one is a glamping. It is also a very special project because we'll be having nature-inspired glamping tents and sports arena as well. So we'll be having bungee jump and all that kind of very thrilling activities for youth. We are really going to attract tourists from national and international as well. And we really like to thank Government of Telangana for showing very much interest in Telangana tourism. Okay. And we as Fortune Hospitality, we thank everyone and we thank our media partner iDream as well. Thank you. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఓన్లీ పర్యావరణానికి సంబంధించి దాదాపు
ఇప్పటి వరకు కూడా అంటే నిన్న గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ అవుతే ఇవాళ మధ్యాహ్నం వరకు 9వ తారీఖు మధ్యాహ్నం వరకు దాదాపు 1500 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. సో వీళ్ళ త్రూనే ఆ ఒప్పందాలు కుదిరాయి. ఇంకా ఒక్క రంగంలోనే ఈ రేంజ్లో ఒప్పందం కుదిరితే ఇంకా మిగతా రంగాల్లో కలిపితే ఎన్ని వేల కోట్ల ఒప్పందాలు ఎంఓయూలు కుదురుతాయో ఇంకా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎన్నో వందల వేల మందికి కూడా ఈ ఎంఓయూల ద్వారా ఈ కంపెనీలతో వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీలతో ఒప్పందం కుదరడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మెయిన్ మోటో కూడా ఇదే, పెట్టుబడులను ఆకర్షించి యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచాలని. సో ఇప్పటి వరకు జరిగిన సబ్మిట్ చూస్తే ఇది సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మూసీ నది పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. మనందరికీ తెలిసిందే. ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్న ఏ విధంగానైతే నదులను పునరుద్ధరణ చేసిన నదులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటిని ఎలా సుందరీకరణ చేశారు, ఎలా పునరుద్ధరించారు దానికి సంబంధించి మొత్తం డీటెయిల్గా చూసి రావడం కూడా జరిగింది. సబర్మతి రివర్ ఫ్రంట్ ఒకటి కూడా విజిట్ చేయడం జరిగింది. కొంతమంది మన మంత్రులు విదేశాలకు కూడా వెళ్ళారు. అలాగే దక్షిణ కొరియాకు కూడా వెళ్ళి అక్కడ కొన్ని నదులు ఏవైతే సుందరీకరణ చేశారో అది ఏ విధంగా చేశారు అన్న దానికి సంబంధించి వాళ్ళంతా అక్కడ చూసి రావడం జరిగిందనమాట. ఒకవేళ మూసీ నదిని కానీ పునరుద్ధరణ చేస్తే దాని రూపురేఖలు ఏ విధంగా మారబోతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇది ఒక నమూనా అన్నమాట. దానికి సంబంధించిన లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ మూసీ నదిని సుందరీకరణ చేస్తే ఏ విధంగా ఉండబోతోంది అని. మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో అదంతా కూడా ఆ స్లమ్ అంతా కూడా మారబోతోంది. సో ఇక్కడున్న మీరు కనిపిస్తున్న ఈ విజువల్స్ చూడొచ్చు. ఒకవేళ మూసీ చుట్టూ ప్రెజెంట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఒకవేళ పునరుద్ధరణ చేస్తే అది ఎంత ఒక పర్యాటక ప్రాంతంగా మారబోతోందో చూడొచ్చు. మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అండ్ సైక్లింగ్కి సంబంధించి రోడ్ పాత్ కానీ అక్కడ వచ్చి మూసీని ఎంజాయ్ చేయడానికి చూడడానికి వచ్చే పర్యాటకులు కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్ కానీ ఆ గ్రీనరీ కానీ అక్కడ లైటింగ్స్ కానీ ఎట్లా ఉంటాయి, ఎంత అందంగా కనిపిస్తుందో దానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. సో మూసీ చుట్టుపక్కల కూడా ఈ విధంగా ఉండబోతుంది. సో డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి ఫ్లోర్ ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి ఫ్లోర్లో మనము ఒక్కొక్క స్టెప్ ఎక్కితే మనకి క్లియర్గా వాళ్ళు ఏం చేయబోతున్నారు, మూసీ సుందరీకరణకి, మూసీ పునరుద్ధరణకి ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఏం అవసరం దానికి సంబంధించి మనకి ఈ ఎల్ఈడి ఫ్లోర్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము. సో బండి డెవలప్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్, ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా కానీ సైంటిఫిక్ ఫ్లడ్ మోడలింగ్ ఇన్పుట్స్, అర్బన్ స్పాంజ్, హెరిటేజ్ రివైవల్, రీస్టోర్ హెరిటేజ్, సో కల్చరల్ ప్లాజాస్ విత్ ఎమ్యూనిటీస్. సో బండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది. సో ఎలా అండ్ క్లీన్ ఫ్లోయింగ్ వాటర్, ఇప్పుడు మూసీ అంటే మనకి ఒక మురికి వాటర్గా చూస్తాము, వాటిని ఎట్లా క్లీన్ చేయబోతున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, హైడ్రో మోడల్ బేస్డ్ ఎస్టీపీ లొకేషన్స్, గోదావరి లింకేజ్ కంట్రోల్డ్, మెయింటైన్ ఎన్విరాన్మెంటల్ ఫ్లో స్టాండర్డ్స్, సీజనల్. సో ఇట్లా యాక్సెస్ కనెక్టివిటీ, యాక్సెస్ టు లైవ్లీహుడ్, మిక్స్డ్ యూస్ డెవలప్మెంట్స్, టీఓడి జోన్ సెట్ ఇంటర్ గ్రీన్. సో ఒక ప్లానింగ్ ప్రకారం అన్నమాట మూసీని డెవలప్ చేయాలి అని అంటే, మూసీ పునరుద్ధరణ చేయాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సో అన్నింటికి సంబంధించి వాటర్ని ఎట్లా క్లీన్ చేయాలి దానికి సంబంధించి అన్ని స్టెప్ వైజ్ మనకి ఇక్కడ చూపించారనమాట. ఈ ఫ్లోర్ అంతా కూడా ఇక్కడ మనకి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ మూసీకి సంబంధించిన ఎలా ఉంది అసలు, మూసీ ఈజ్ ఫార్మ్డ్ బై ద మర్జింగ్ ఆఫ్ ట్విన్
రెవల్యూట్స్ మూసా అండ్ ఈఎస్ఐ ఎలా మూసీ ఏర్పడింది, ఆరిజిన్స్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ మూసీ, ఫ్లోయింగ్ ఈస్ట్వర్డ్ ఆఫ్ నియర్లీ. మూసీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఒకటి ఇట్లా ఏర్పాటు చేశారు. దీన్ని రొటేట్ చేస్తే మనకి మూసీ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్ పైన ఇచ్చారనమాట. హైదరాబాద్లో మూసీ ఏ విధంగా పుట్టింది, ఆ తర్వాత దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఫస్ట్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, ఫస్ట్ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ పురాణా పూల్ అక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ ఇది రొటేట్ చేస్తూ ఉంటే మూసీ నదికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అప్పట్లో ఏ విధంగా ఉంది మూసీ. దిస్ యాంకర్డ్ ద సిటీస్ రాయల్ అండ్ సివిక్ ఐడెంటిటీ, బర్త్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో మనకు ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతోంది తెలంగాణలో, దానికి సంబంధించి విజువల్స్ లో మనకి ఇక్కడ క్లియర్ గా చూపించారు. ఒకప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, మన భాగ్యనగరం ఏ విధంగా ఉండేది, మూసీ నది ఎలా ఉండేది, ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం, ఫస్ట్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, అప్పటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు డెవలప్మెంట్ తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించి ఇక్కడ డెవలప్మెంట్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ సిటీని చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. అలాగే దాంట్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ విజువల్స్లో క్లియర్గా చూపించారన్నమాట. సో చూడొచ్చు, ఫస్ట్ మూసీ నదిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూసీ నది ఉంది, 55 కిలోమీటర్స్ స్ట్రెచ్చింగ్ అని మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా. సో మూసీ అప్పట్లో ఎలా గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు, ఆ తర్వాత అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ప్రజెంట్ మూసీ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, మూసీ పునరుద్ధరణ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి మనకి విజువల్స్లో చూపించారు. డెవలప్మెంట్ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది మన తెలంగాణ, దానికి సంబంధించి మీరు ఎల్ఈడి స్క్రీన్ పైన చూడొచ్చు. విజువల్స్ రూపంలో మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉండబోతోంది. సో ఇదే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది మన తెలంగాణ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి ఈ విజువల్స్లో చూడొచ్చు. ఈ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ఇక్కడ ఇప్పుడు డ్రోన్ షో జరగబోతుంది. అంటే రాత్రి 8 గంటల తర్వాత ఈ డ్రోన్ షో జరుగుతుందన్నమాట. అంటే మరి కాసేపట్లోనే ఈ డ్రోన్ షో జరుగుతోంది. దాదాపు 3000 డ్రోన్లను ఈ షోలో ఉపయోగించనున్నారు. ఇదొక వరల్డ్ రికార్డ్ అనే చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు రికార్డు అరబ్ ఎమిరేట్స్ పైన ఉంది. వాళ్ళు 2025 న్యూ ఇయర్ని హ్యాపీ న్యూ ఇయర్ 2025 అంటూ చాలా పెద్ద వాక్యంలో వాళ్ళు డ్రోన్ షో నిర్వహించారు. ఇప్పుడు దాన్ని తలదన్నేలా అంటే దాన్ని అధిగమించేలా ఏంటి అంటే అది తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాలు, అంత పెద్ద అక్షరాలు, అంత పెద్దగా ఆకాశంలో డ్రోన్లతో, అంటే నిజంగా అదొక వరల్డ్ రికార్డే. సో ఈ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ఆ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మరి కాసేపట్లోనే ఆ డ్రోన్ షో ప్రారంభం కానుంది. సో ఆ డ్రోన్ షోని చూడడానికి, ఆ డ్రోన్ షోకి సంబంధించి మీరు ఏర్పాట్లు చూడొచ్చు. సో మొత్తం ఒక పకడ్బందీగా చాలా అంటే పోలీసులు చాలామంది ఇక్కడ ఉన్నారు. అంటే ఓన్లీ విఐపీలు, ప్రజాప్రతినిధులు, చాలా ఇంపార్టెంట్ పర్సన్సే లోపలికి అలౌడ్ అనమాట. అందరూ నాట్ అలౌడ్ లోపలికి ఈ డ్రోన్ షో చూడడానికి. ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం మనకి ఒక స్టాల్ దగ్గరికి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా మనకి రోబోస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి, వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ తెలుసుకుందాము. హాయ్, good evening, Jaggaraju Andi. I'm one of the co-founders at Perceptine. Okay. So Perceptine is an AI robotics company building humanoid robots, as you see, for automating intelligent and dexterous tasks on the industrial shop floors. Okay. So basically అండి మనకి ఆటోమోటివ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీలో చాలా మటుకు డర్టీ, డల్ అండ్ డర్టీ, డేంజరస్ టాస్క్ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు. వాటికి ఈవెన్చువలీ దే వాంట్ టు ఆటోమేట్ దెమ్. సో ఆటోమేట్ చేయడానికి ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ రోబోట్స్ సరిపోవు అనమాట. మనకేంటంటే ఇవి 2 చేతులున్న రోబోట్ చాలా చోట్ల కావాల్సి వస్తుంది. సో 2 చేతులుండి మనిషి ఆకారంలో ఉండే రోబోట్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. ఇవి ఇండస్ట్రీలో
ఇప్పుడు దాకా అయిన ఆటోమేషన్ కాకుండా ఫర్దర్గా చేయడానికి ఇలాంటి హార్డ్వేర్ కావాలన్నమాట. మనము ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ కంపెనీ కంప్లీట్గా ఇక్కడే మన ఇండియాలో హైదరాబాద్లో డిజైన్ చేసి ఇక్కడే మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కంప్లీట్లీ ఐపీ కూడా ఇక్కడ ఓన్డండి. వీ హావ్ పుట్ దిస్ రోబోట్ టుగెదర్. ఇది ఏంటంటే మీకు ఫ్యాక్టరీ ఫ్లోర్లో 4 వీల్ బేస్డ్ ఉంటుంది. ఇట్ కెన్ మొత్తం ఫ్యాక్టరీ ఫ్లోర్ తిరిగి మీకు మనిషి చేసినట్టే 2 చేతులతో పని చేయగలుగుతుంది అనమాట. కాటన్ బాక్సెస్ డిఫరెంట్ సైజ్ ఎత్తి పెట్టడం కానీ, ఒక చోటుండి ఎలక్ట్రానిక్స్ చిన్న చిన్న వస్తువులు, ఒకవేళ సెల్ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్స్లో చిన్న చిన్న వస్తువులు అసెంబుల్ చేయాలి కదా, అలాంటి వస్తువుల్ని ఇది అసెంబుల్ చేయగలుగుతుంది అనమాట. మనకు ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా చాలాసార్లు ఆబ్జెక్ట్స్ ఒక చోట కొంచెం కన్వేర్ మీద కదులుతూ ఉంటాయి. అలాంటి కదిలే కాంపోనెంట్స్ని మనకి ఆటోమేట్ చేయాలంటే అక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలాంటి ఇంటెలిజెంట్ రోబోట్స్ అవసరం పడుతుంది. అది ఆబ్జెక్ట్ ఎక్కడుందో అర్థం చేసుకుని ముందే చెప్పకుండా దాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళి బోల్డ్ చేయగలుగుతుందండి. సో ఇలాంటి ఏంటంటే దిస్ ఆర్ కమ్ టు ద జానర్ ఆఫ్ ఫిజికల్ ఏఐ అంటారండి, అంటే ఇంటెలిజెంట్ రోబోట్స్ అనమాట ఇవి. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ హౌ ఆటోమేషన్ ఇస్. ఇప్పుడు ఏఐ అంతా మీరు డిజిటల్ ఫీల్డ్లో చూసారు. జనరేటివ్ ఏఐ మీరు ChatGPT వాడుతుండొచ్చు, పబ్సిటీ వాడుతుండొచ్చు. ఆ ఏఐని రియల్ వరల్డ్లోకి తీసుకురావాలంటే ఒక రోబోట్ కావాలన్నమాట. సో అలాంటి ఏఐ అల్గోరిథమ్స్ బ్యాక్ ఎండ్లో పనిచేస్తాయి. మోర్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ఇది ఎనేబుల్ చేస్తుంది. సో చాలా మంది అంటారు కదా, ఇంకా రోబోట్స్ ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి, అంటే ఎంప్లాయ్మెంట్ అంతా తగ్గిపోతుంది, మనుషులు చేసే వర్క్స్ అన్ని కూడా. అది అపోహ అండి. చాలా సార్లు మీరు ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళండి, మ్యాన్ పవర్ రిక్వైర్డ్ అని పెద్ద బోర్డు ఉంటుంది బయట. పీపుల్ ఇలాంటి డల్ డర్టీ డేంజరస్ టాస్క్ని చేయడానికి ఇష్టపడలేదు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ కొత్త జనరేషన్ దే ఆర్ మోర్ ఆస్పిరేషనల్. మన దేశంలో కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. వెల్త్ క్రియేట్ అయ్యే కొద్దీ డర్టీ డేంజరస్ టాస్క్ని మనం చేయడం ఇష్టపడం. సో అలాంటప్పుడు ఇండస్ట్రీస్కి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉండి లేనప్పుడు ఆటోమేషన్ ఇస్ ఓన్లీ మీన్స్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇలాంటి మ్యాన్ పవర్ ఇంట్రెస్ట్ లేని పనులని ఆటోమేట్ చేయడానికి మనకి రోబోట్స్ అనేది ఇట్స్ ఎసెన్షియల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ తీసుకుందాం. ఓకే, మీరు కొరియాలో దెర్ ఆర్ 1000 robots ఫర్ ఎవ్రీ 10,000 people వర్కింగ్. చైనాలో దెర్ ఆర్ 450 robots ఫర్ ఎవ్రీ 10,000 people వర్కింగ్. ఇండియాలో దిస్ ఇస్ 7 robots ఫర్ 10,000 people వర్కింగ్. ఇఫ్ యాజ్ ఎ నేషన్ వీ హ్యావ్ టు గ్రో అండ్ డెవలప్, మనం కూడా మన ఇండస్ట్రీస్లో ఆటోమేషన్ అనేది కంపల్సరీగా తీసుకురావాలన్నమాట. సో ఫర్ దాట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంపెనీ ఇన్ ఇండియా దట్ ఈస్ డొమెస్టిక్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోట్స్. వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ డూయింగ్ దట్. సో మనమైతే 9,000 robots యాన్యువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటాము. వీఆర్ building for that space, or eventually we should be able to supply to the domestic ecosystem here. ఇప్పుడు గవర్నమెంట్ తో ఏమైనా ఎంఓయూలు చేసుకున్నారా? సో మాకు గవర్నమెంట్ నుంచి ఫస్ట్ డే నుంచి మాకు మంచి సపోర్ట్ ఉండిందండి. we work very closely with T-Hub and T-Works. సో మాకు ఎర్లీగా T-Hub కూడా మా ఇన్వెస్టర్. మేము when we were just a 3-member team, they have invested money in us. And also T-Works తో మేము రెగ్యులర్ గా పనిచేసి మా పార్ట్స్ తయారు చేసుకుంటూ ఉంటాము. సో we have received the help of the ecosystem already, and we continue to receive the help too. మాకు స్టాల్ కూడా వాళ్ళు దే కాల్డ్ us specifically to come and display so that people know, and investors who come walk by, and customers also, big companies, CEOs who walk by, see our technology and stuff. So we keep getting this continuous support. Obviously support is required going forward also. Obviously when we scale up, we would need more resources to set up plants and other things. So we will look forward to working closely with the government of Telangana to grow. And ఈ 2 days సెషన్స్ ఇక్కడ స్టాల్ లో మీకు ఎట్లాంటి అంటే so we had some beautiful and wonderful interactions, and a lot of people who saw this were really surprised that such deep tech, ఇంత మంచి టెక్నాలజీ హైదరాబాద్లో చేస్తున్నారా, మేము బయటనే చూసుకుంటా ఉన్నాం ఇంపోర్ట్ చేసుకోవడానికి, వీఆర్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అన్నారు. సో ప్లెంటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్. మా ఫ్యాక్టరీలో మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇది చేయగలుగుతారా లేదా అని ఫార్మా ఇండస్ట్రీ నుంచి, ఆటోమోటివ్ ఇండస్ట్రీ నుంచి, సెవెరల్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎంక్వైరీ చేశారు. దట్స్ లైక్ స్టార్టింగ్ గుడ్ కాన్వర్సేషన్స్ ఫర్ us post this summit. I think we'll take this back and pursue this business interest for different clients. wish you good luck, Andy. Thank you so much, Andy.